దేవుని వాక్యమును హృదయములో భద్రపరచుకొనుటకు, దేవుని మీద ఆధారపడే వ్యక్తిత్వమును అభివృద్ధి చేసుకొనుటకు, దేవుని రాజ్యవ్యాప్తిలో సమర్పణ కలిగిన వారిగా సిద్ధపడుటకు మరియు విశ్వాసులను ప్రోత్సహించుటకు, పరిశుద్ధ గ్రంథముపై మంచి అవగాహన కలిగించుటకు ఈ యొక్క క్విజ్ను అందిస్తున్నాము. పెద్దల కడన లేచి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? ఏ యోహాను, బి మోషే, సి యేసుక్రీస్తు, డి ఏలియా. సమాధానము సి యేసుక్రీస్తు. యోహాను యొక్క ఆహారం ఏమిటి? ఏ పాలు, బి తేనె, సి మిడతలు, డి బి మరియు సి. సమాధానము డి బి మరియు సి. సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో క్రీస్తు ఎన్ని రోజులు ఉన్నారు? ఏ 30, బి 40, సి 20, డి 50. సమాధానము బి 40. మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచున్న వ్యక్తి ఎవరు? ఏ యోహాను, బి మోషే, సి యేసుక్రీస్తు, డి ఏలియా. సమాధానము ఏ యోహాను. యేసుక్రీస్తు ఎవరి చేత బాప్తిస్మము పొందారు? ఏ మోషే, బి అహరోను, సి యోహాను, డి చెప్పలేము. సమాధానము సి యోహాను. ఏ విషయంలో తప్పు చేస్తే నిత్య పాపము చేసిన వాడు అవుతాడు? ఏ దేవుని, బి క్రీస్తు, సి పరిశుద్ధాత్మ, డి పైవన్నీ. సమాధానము సి పరిశుద్ధాత్మ. యాకోబు సహోదరుడి పేరు ఏమిటి? ఏ పేతురు, బి యోహాను, సి సీమోను, డి ఫిలిప్పు. సమాధానము బి యోహాను. పేతురికి మరో పేరు ఏమిటి? ఏ పౌలు, బి యోహాను, సి సీమోను, డి యూదా. సమాధానము సి సీమోను. అల్ఫయి కుమారుని పేరు ఏమిటి? ఏ యాకోబు, బి యోహాను, సి సీమోను, డి పౌలు. సమాధానము ఏ యాకోబు. బొయనర్గనేసు అనగా అర్థం ఏమిటి? ఏ మెరుపు, బి ఉరిమేడు, సి ఉరుము, డి చీకటి. సమాధానము బి ఉరిమేడు. మీరు ఏమి వినిచున్నారు డ్యాష్గా చూచుకొనుడి. ఏ జాగ్రత్త, బి ఓపిక, సి తెలివి, డి కోపము.
సమాధానము ఏ జాగ్రత్త. ఎన్ని స్థలాలలో విత్తనాలు పడ్డాయి? ఏ 4, బి 3, సి 5, డి 2. సమాధానము ఏ 4. గాలిని గద్దించి సముద్రంతో నిశ్శబ్దమై ఊరుకుండమని ఎవరు చెప్పారు? ఏ శిష్యులు, బి క్రీస్తు, సి ప్రజలు, డి శాస్త్రులు. సమాధానము బి క్రీస్తు. క్రింది వాటిలో ఏ స్థలాలలో విత్తనాలు పడ్డాయి? ఏ రాతి నేల, బి ముండ్ల పొద, సి మంచి నేల, డి పైవన్నీ. సమాధానము డి పైవన్నీ. రహస్యమేదైనను డాష్ పరచబడకపోదు. ఏ మరుగు, బి బయలు, సి తేట, డి శుద్ధి. సమాధానము బి బయలు. యాయిరు కుమార్తె వయసు ఎంత? ఏ 10, బి 12, సి 14, డి 11. సమాధానము బి 12. సేన అనగా అర్థం ఏమిటి? ఏ 2000, బి అనేకులు, సి 3000, డి 4000. సమాధానము బి అనేకులు. అపవిత్రాత్మలో ఆ మనిషిని విడిచి వేటిలోనికి ప్రవేశించాయి? ఏ పందులలోకి, బి ప్రజలలోకి, సి మేకలలోకి, డి ఆకాశంలోకి. సమాధానము ఏ పందులలోకి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరముల నుండి ఆ వ్యాధితో బాధపడుతుంది? ఏ 15, బి 12, సి 14, డి 11. సమాధానము బి 12. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది? ఏ 12, బి 14, సి 17, డి 13. సమాధానము ఏ 12. హేరోదు యొక్క తమ్ముని పేరు ఏమిటి? ఏ ఫిలిప్పు, బి యోహాను, సి మోషే, డి సొలొమోను. సమాధానము ఏ ఫిలిప్పు. యేసు తల్లి పేరు ఏమిటి? ఏ మరియా, బి మార్తా, సి రూతు, డి ఎస్తేరు. సమాధానము ఏ మరియా. హెరోదియ కూతురు రాజును అడిగిన బహుమతి ఏమిటి? ఏ యోహాను తల, బి ఆస్తి, సి నగలు, డి దుస్తులు. సమాధానము ఏ యోహాను తల. ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు శిష్యులు ప్రజలకి పంచిపెట్టారు? ఏ 5 రొట్టెలు 2 చేపలు,
బి 2 రొట్టెలు 5 చేపలు, సి 5 రొట్టెలు 2 చేపలు, డి 7 రొట్టెలు 5 చేపలు. సమాధానము ఏ 5 రొట్టెలు 2 చేపలు. మత్సరం అనగా అర్థం ఏమిటి? ఏ కోపం, బి చెడ్డ కండ్లు, సి ద్వేషం, డి అహం. సమాధానము బి చెడ్డ కండ్లు. దురాలోచనలు ఎక్కడ నుండి వస్తాయి? ఏ మనసు, బి హృదయం, సి గుండె, డి ఏదీ కాదు. సమాధానము బి హృదయం. ఎప్పత అనగా అర్థం ఏమిటి? ఏ మూసుకొని, బి తెరవబడెను, సి ఆకాశము, డి భూగోళము. సమాధానము బి తెరవబడెను. 4000 మంది ప్రజలు 7 రొట్టెలు తినగా ఎన్ని గంపలు మిగిలాయి? ఏ 7, బి 3, సి 12, డి 15. సమాధానము సి 12. సాతానా వెనుకకు పొమ్ము అని యేసు ఎవరితో అన్నాడు? ఏ యోహాను, బి యాకోబు, సి పేతురు, డి యూదా. సమాధానము సి పేతురు. ప్రజలను పంపివేసి క్రీస్తు శిష్యులతో ఏ ప్రాంతమునకు వెళ్ళాడు? ఏ కొరజీనా, బి సమరయ, సి దాల్మనూత, డి యూదయ. సమాధానము సి దాల్మనూత. 5000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి? ఏ 7, బి 16, సి 12, డి 15. సమాధానము సి 12. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి డాష్ను సాధ్యమే. ఏ కొన్ని, బి సమస్తము, సి తక్కువ, డి ఏదీ కాదు. సమాధానము బి సమస్తము. క్రీస్తు ఎవరి ఎదుట రూపాంతరం పొందారు? ఏ పేతురు, బి యాకోబు, సి యోహాను, డి పైవన్నీ. సమాధానము డి పైవన్నీ. మోషే ఏలియా ఎవరితో మాట్లాడారు? ఏ పేతురు, బి క్రీస్తు, సి యోహాను, డి యాకోబు. సమాధానము బి క్రీస్తు. నరకమున వారి పురుగు చావదు డాష్ ఆరదు. ఏ మంట, బి అగ్ని, సి నీరు, డి బూడిద. సమాధానము బి అగ్ని. ప్రముఖుడై ఉండగోరిన ఎడల మనం ఎలా ఉండాలి? ఏ దాసులై, బి యజమానులై, సి నాయకులై, డి అధికారులై.
సమాధానము ఏ దాసులై. పురుషుడు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎవరిని హత్తుకుంటాడు? ఏ పిల్లలను, బి భార్యను, సి స్నేహితులను, డి బంధువులను. సమాధానము బి భార్యను. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఎలా ఉండాలి? ఏ చిన్న బిడ్డ వలె, బి పెద్దల వలె, సి యవ్వనుల వలె, డి అధికారుల వలె. సమాధానము ఏ చిన్న బిడ్డ వలె. మొదటివారు అనేకులు చివరికి ఏమవుతారు? ఏ కడపటి, బి చివరి, సి ప్రథమ, డి చెప్పలేము. సమాధానము ఏ కడపటి. క్రీస్తు శపించిన చెట్టు పేరు ఏమిటి? ఏ ఒలీవా, బి ద్రాక్ష, సి మామిడి, డి అంజూరపు. సమాధానము డి అంజూరపు. హోసన్నా అనగా అర్థం ఏమిటి? ఏ హల్లెలూయా, బి స్తోత్రము, సి ఆనందము, డి జయము. సమాధానము డి జయము. క్రీస్తుని చంపడానికి సమయం కోసం ఎదురు చూస్తుంది ఎవరు? ఏ పరిసయ్యులు, బి శాస్త్రులు, సి ప్రధాన యాజకులు, డి బి మరియు సి. సమాధానము డి బి మరియు సి. బీద విధవరాలు కానక పెట్టెలో ఎన్ని కాసులు వేసింది? ఏ 3, బి 2, సి 4, డి 5. సమాధానము బి 2. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు డాష్ ఆయను. ఏ తల, బి తలరాయి, సి మొదటిది, డి చివరిది. సమాధానము బి తలరాయి. క్రీస్తు ప్రజలకు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండుమని చెప్పారు? ఏ పరిసయ్యులు, బి సద్దుకయ్యలు, సి ప్రధాన యాజకులు, డి శాస్త్రులు. సమాధానము డి శాస్త్రులు. పునరుద్ధానము లేదని నమ్మేవారు ఎవరు? ఏ పరిసయ్యులు, బి సద్దుకయ్యలు, సి ప్రధాన యాజకులు, డి శాస్త్రులు. సమాధానము బి సద్దుకయ్యలు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనున్నది ఎన్నో ఆజ్ఞ? ఏ 3, బి 2, సి 4, డి 5. సమాధానము బి 2. ఆకాశమును డాష్ను గతించినను గాని నా మాటలు గతింపవు. ఏ నేల, బి భూమి, సి ప్రకృతి, డి నీళ్లు. సమాధానము బి భూమి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు డాష్. ఏ భయపడును,
బి రక్షింపబడును, సి శిక్షింపబడును, డి ఏది కాదు. సమాధానము బి రక్షింపబడును. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి డాష్ను ప్రకటించుడి. ఏ వాక్యము, బి సువార్త, సి దేవుని మాట, డి ధర్మశాస్త్రము. సమాధానము బి సువార్త.